హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావిక చేష్విక. ఈరోజు మన వీడియోలో ఒక అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. అదేంటో కాదు చూపిస్తున్నాను కదా, చూసారు కదా ఎంత పెద్ద బాక్సో. దీనిలో ఏముంది ఏంటి అనేది ఇప్పుడు మనం ఓపెన్ చేసేసి చూసేద్దాము. ఇది వచ్చేసి మా వారికి గిఫ్ట్ అయితే వచ్చిందండి, దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. దానిలో ఏముంది ఏంటి అనేది చూద్దాము. అలానే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఇదైతే మనకి వండర్ షెఫ్ వాళ్ళది నియో ఎయిర్ ఫ్రైయర్ అయితే వచ్చేసింది అనమాట. అది ఫ్రంట్ కెమెరాలో ఉండటం వల్ల లెటర్స్ అయితే అలా కనిపిస్తున్నాయి. ఓకేనా, అలానే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసేద్దాము. చూడడానికి కూడా చాలా బాగుంది అనమాట. ఇప్పుడు దీన్ని వండర్ షెఫ్ వాళ్ళది నియో ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం. చూస్తున్నాను కదా, ఓపెన్ చేశాను. ఫస్ట్ దీనిలో ఓపెన్ చేయగానే మనకి మాన్యువల్ అయితే ఉంది. మనం దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు ఈ మాన్యువల్ మొత్తం ఫుల్గా చదివితే చక్కగా ఇది ఎలా యూజ్ చేయాలి, దేనికి ఎంత టెంపరేచర్ అనేది మొత్తం చక్కగా ఉందన్నమాట. ఫుల్గా చదవాలి ఫస్ట్. తర్వాత దీనిలోనే ఒక ప్యాన్ అయితే ఇచ్చారు, దానిలోకి కుక్ చేసే ముందు దానిలో పెట్టుకోవాలి కదా దాన్ని, అదైతే ఇచ్చారు. మనకి ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా యూనిక్గా ఉందండి, మోడల్ కూడా. చూస్తున్నారు కదా, వండర్ షెఫ్ వాళ్ళది మోడల్ కానీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసేసి 4.5 లీటర్స్ కెపాసిటీ అండి, డిజిటల్ అనమాట. అంతా కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీకు ఇలాంటి ఎయిర్ ఫ్రైయర్స్ ఉంటే మనకి కామెంట్ చేయండి. కదా, మొత్తం ఇదంతా కూడా కంట్రోల్ ప్యానెల్ అనమాట, డిజిటల్ కంట్రోల్ ప్యానెల్. చూస్తున్నారు కదా, మోడల్ కూడా చాలా బాగుంది. వైర్ కూడా వైర్ అనమాట. ఇలానే ఇది వచ్చేసేసి డ్రావర్ హ్యాండిల్ అండి, కిందది. లోపల దాన్నేమో ఫుడ్ పాట్ అంటారు. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇదన్నమాట ఎయిర్ ఫ్రైయర్ అన్బాక్సింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.